ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని సంగమా, సమాజమా, బాగున్నారా? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. బాగున్నారా ప్రియా దేవుని జనాంగమా? 20వ దావీదు కీర్తన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఈ రోజున ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీతో మాట్లాడే అంశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు సహాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ సహాయపడతాడు? ఏ చోటుకు నీవు వస్తే దేవుడు నీకు సహాయపడతాడు. ఈరోజు చాలా మంది సహాయం కోసం మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నారు. సహాయం కోసం నాయకులను ఆశ్రయించేవారు లేకపోలేదు. సహాయం కోసం గొప్ప గొప్ప ధనవంతులను ఆశ్రయించేవారు లేకపోలేదు. మనం ఆశ్రయించవలసిన వారు, మనం ఆశ్రయించవలసిన స్థలం దేవుని పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. పరిశుద్ధ స్థలములోనికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని మందిరములోకి నీవు వచ్చినప్పుడు నీకు సహాయము దొరుకుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకే సిద్ధపడి అందరికంటే మొదటిగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరములో ముందు వరుసలో కూర్చుంటున్నావా? మరలా చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ప్రతి ఆదివారం దేవుని మందిరంలోకి అందరికంటే ముందుగా మొదటి వరుసలోకి వచ్చి కూర్చుంటున్నావా? కొంతమంది ఉంటారు 10 గంటలకు ఆరాధన అంటే 10:30 అయినా రారు, 11 అయినా రారు, 11:30 అయినా దేవుని మందిరంలోకి రారు, 12 అయినా దేవుని మందిరంలోకి రారు. 12 దాటిన తర్వాత అప్పుడు వస్తారండి దేవుని మందిరంలోకి. అందరికంటే వెనక భాగంలో కూర్చుంటారు, వెనక వరుసలో కూర్చుంటారు. ప్రార్థన అయిపోవటం ఆలస్యం. అందరికంటే ముందుగా వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతారు. నా ప్రియ దేవుని జనాంగమా, నీ క్రియలే అర్థమవుతాయి. నువ్వు దేవుని సన్నిధికి ఆసక్తితో వస్తున్నావో, ఆసక్తి లేకుండా వస్తున్నావో, నీ క్రియలే తెలుస్తాయి. నువ్వు దేవుని మందిరంలోకి ఇష్టంగా వస్తున్నావో, కష్టంగా వస్తున్నావో, నీ క్రియలను బట్టే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. నీ క్రియలను బట్టే దేవుడు నీకు ఇచ్చే జవాబు ఆధారపడి ఉంటుంది. అయ్యగారు ప్రార్థన చేశాడనో, అయ్యగారు నీ నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడనో, అయ్యగారు ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేశాడనో దేవుడు కార్యం చేయడు. నీ క్రియలు బాగుండాలి. దేవుని మందిరం ఒక 10 గంటల కంటే ఎన్ని గంటలకు వస్తున్నావు? దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను నియమిస్తే పరిచర్య చేస్తున్నావా? దేవుని సన్నిధిలో దేవుని పరిచర్యకు సహకరిస్తున్నావా? పరిచర్యకు సహకరించావు, సేవకులకు సహకరించావు, సేవకు సహకరించావు, దేవుని సన్నిధికి క్రమముగా రావు, దేవుని సన్నిధిలో మొదటి వరుసలో కూర్చోవు, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటావు. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డ, పాటలు, ప్రార్థన, వాక్యము ఇవన్నీ ఇష్టపూర్వకంగా వినవు, ఇష్టపూర్వకంగా ఆరాధన చేయవు, ఇష్టపూర్వకంగా దేవునికి నీవు ఒక అర్పణగా అవ్వవు. మరి దేవుడు నీకెలా సహాయపడతాడు? నా ప్రియ దేవుని బిడ్డ,
ఆదివారం దేవుని మందిరం అంటే శనివారం నుండి నువ్వు సిద్ధపడుతూ అందరికంటే మొదటి వరుసలోకి వచ్చి కూర్చొని దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో వాడబడద్దు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. ఎప్పుడు సహాయపడతాడు? దేవుని మందిరమునకు నువ్వు క్రమముగా వచ్చినప్పుడు, దేవుని మందిరమునకు నువ్వు ఆసక్తిగా వచ్చినప్పుడు, దేవుని మందిరమునకు నువ్వు శ్రద్ధగా వచ్చినప్పుడు, దేవుని మందిరమునకు నువ్వు ఇష్టంగా వచ్చినప్పుడు, దేవుని మందిరమునకు నువ్వు వచ్చి అన్ని పనులలో నువ్వు పాలి భాగస్తురాలు అయినప్పుడు, పాటల యందు, ప్రార్థన యందు, ఆరాధన యందు, స్తుతులు చెల్లించే విషయం యందు, కృతజ్ఞత అర్పణలు అర్పించే విషయం యందు నువ్వు చురుగ్గా ఉన్నప్పుడు దేవునికి సహాయపడతాడు. అప్పుడు నువ్వు మనుషుల వైపు చూడక్కర్లేదు, మనుషుల సహాయం కోరుకోక్కర్లేదు, మనుషుల మీద ఆధారపడక్కర్లేదు, మనుషుల వైపు పరుగులెత్తాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులే నీ దగ్గరకు వచ్చి నీకు సహాయపడేలా నా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? నా దేవుని మందిరమునకు నువ్వు శ్రద్ధగా వచ్చినప్పుడు.